సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, ఆర్టీఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యూత్ ఇప్పుడే చెప్పాడు 21% యూత్ ఉన్నది, కానీ యూత్ ఉన్నటువంటి వ్యక్తులు ఇవ్వాలి. ఆ రోజుల్లో 5 సంవత్సరాలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. యూత్ ఇప్పుడే చెప్పాడు 21% యూత్ ఉన్నది, కానీ యూత్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అవేర్నెస్ చేయాలి. ఓటు వేయాలని అవేర్నెస్ చేయాలి. ఈ రోజు ఎవరికి అవేర్నెస్ చేయాలి చెప్పండి? రాజ్యాంగం అంటే తెలవని వాళ్ళకు, ఓటు హక్కు అంటే తెలవని వాళ్ళకు చేయాలి. ఈ తెలవని వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎప్పుడైనా దాటినా గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిశీలిస్తున్నాను. 40% చేసుకోవాలి. మనకు కావాల్సిన ప్రజాప్రభుత్వాన్ని రప్పించుకోవాలి. అదే ఓటర్స్ డే యొక్క ప్రాముఖ్యత. మీరు ఒక్కొక్కరు పడుతుందని నక్కి ఒక్కరికి చెప్తున్నాను. అదే చివరి మరొకసారి అందరికీ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి, అదేవిధంగా వివిధ పార్టీల అధ్యక్షులకు, ఏదైతే మనం బూత్ అంటాం, బూత్ స్థాయిలో జాబితా తయారు చేసే పని బిఎల్ఓ ఆధ్వర్యంలో ఉంటుంది. సో అట్లా బిఎల్ఓ సూపర్వైజర్స్ అండ్ బూత్ లెవెల్ ఆఫీసర్స్, మా వివిధ ఉద్యోగస్తులు, దీంట్లో అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, ఆర్పీలు కావచ్చు, వివిధ హోదాలు పనిచేసిన మా సిబ్బంది కావచ్చు, వారితో పాటు ఈరోజు ఈ ఓటర్ డే సందర్భంగా ఉన్న స్టేక్ హోల్డర్స్, అంటే అడ్మినిస్ట్రేషన్ తో పాటు అసలైన స్టేక్ హోల్డర్స్ అంటే ప్రజలు పోటీలో ఉంటాయి. కాబట్టి వారు రిప్రజెంటేటివ్స్ ఇక్కడ రావడం జరిగింది. వారికి అదేవిధంగా ప్రత్యేకంగా చాలా మంది ఇక్కడ ఈ రోజు ఓటు లేకపోయినా రేపు ఈ భవిష్యత్తు భారతదేశం భవిష్యత్తు మీ భుజాల మీద ఉంటుంది. కాబట్టి అట్లాంటి మా స్టూడెంట్స్ కి అందరికి, పెద్దవాళ్ళకి నమస్కారం, చిన్నారికి అందరికి ఆశీస్సులు అండి. ఒక అంశం ఇక్కడ మీరు గమనించాలి. ఈరోజు జరుగుతున్న పరిపాలనలో చాలా మంది భాగస్వామిగా ఫీల్ అయితే లేరు. మనకి డే టు డే అంశాలు, ఇప్పుడు చాలా మంది వేరే వేరే అంశాల గురించి మాట్లాడిండ్రు. ఆ అంశంలో మనం ఈ ఓటు వేస్తే మనం అడిగే హక్కు ఉందా లేదా, దాని ద్వారా మనకి ఫాయిదా అవుతుందా లేదా, మనం దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఉన్నామా లేవా, ఈ అంశాల గురించి తెలియకుండా చాలా మంది ఓటింగ్కి రారు. ఆ అంశం వాళ్ళ జనరేషన్ అయితే చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. మా జనరేషన్ అయితే మేము చాలా బాధ్యతగా చూస్తున్నాం. తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంటే మీరు, అవునా కాదా? లేదంటే నాకు కూడా మీతో కలిపేయండి. బట్ మన జనరేషన్ వచ్చే రోజులో భారత రాజ్యాంగం పట్ల ఏర్పాటైన ఈ అన్ని హక్కులు కానీ, విధి నిర్వహణలు కానీ తూచా తప్పకుండా ఈ తప్పు మాటలకి పోకుండా మన రైట్ టు ఓట్ నిర్వహించాలి. అది నిర్వహించే క్రమంలో మన డిసిజన్ మేకింగ్ ఏ అంశాల మీద ఆధారపడి ఉండాలి, అది చాలా కీలకమైన అంశం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.